లవ్ యూ ఇడియట్ పార్ట్ 14. బయటికి పరిగెత్తుకుంటూ వచ్చిన హిందూ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని ఒంటికి పట్టిన చెమట్లని తుడుచుకొని పక్కనే వాటర్ బాటిల్ తీసుకుని గడగడ తాగేస్తుంది. ఒక్క సెకండ్లోనే వాటర్ తాగేసి బాటిల్ పక్కన పెట్టి, అయ్య బాబోయ్, అలా చెప్పేశాడేంటి? అసలు వీడెవరికి ఇలా చెప్పడం, చాలా స్ట్రిక్ట్ అన్నారు, మరి నాకెందుకు అలా చెప్పాడు అని అక్కడే ఉన్న చైర్లో కూర్చొని ఆలోచిస్తుంది హిందూ. హిందూ వెళ్ళగానే తన వెనకాలే వెళ్తాడు హర్ష, హిందూతో మాట్లాడాలి అని. హిందూ వెళ్ళిన రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేస్తాడు. డోర్ కొట్టిన సౌండ్కి ఉలిక్కిపడి కుర్చీలో నుండి లేచి, ఎవరై ఉంటారబ్బా అని టెన్షన్గానే వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. హిందూ డోర్ ఓపెన్ చేయగానే టక్కున తన ముందుకు వచ్చి హాయ్ అంటాడు. హిందూ డోర్ తీసే క్రమంలోనే హర్ష గోడకి జరుగుతాడు. ఓపెన్ చేయగానే తన ఎదురుగా వచ్చి హిందూకి షాక్ ఇస్తాడు. అసలే హర్ష ఏదో చెప్పాడు అని టెన్షన్ పడుతున్న హిందూ మళ్ళీ హర్ష రాగానే గుండెల్లో అలజడి మొదలైంది. తనని చూసి శివరవుతున్న హిందూని చూసి చిన్నగా నవ్వుకొని, దేవుడా, దీన్ని చాలా మార్చుకోవాలేమో అని ఫాస్ట్గా హిందూని లోపలికి తోసి తను కూడా లోపలికి వెళ్ళి ఫాస్ట్గా డోర్ వేస్తాడు. హర్ష చేసేది చూసి తన 2 కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తుంది. హర్షబాబు ఇచ్చిన షాక్లో అక్కడే ఉన్న చైర్లో హిందూని కూర్చోబెట్టి ఆమె మొహంపై చిటికలు వేసి, ఏంటి మేడం అలా అయిపోతున్నారు నన్ను చూస్తే అని ఓరుగా అడుగుతాడు హర్ష. హర్ష అలా కూల్గా మాట్లాడుతుంటే ఏదో అద్భుతాన్ని చూసినట్టు చూస్తుంది. ఆమె ఫేస్లో మారుతున్న ఎక్స్ప్రెషన్స్కి నవ్వుకొని, ఏమైందో హిందూ, ఎందుకు కంగారు, భయం, ఏంటి నీ సంగతి చెప్పు అంటాడు హిందూ పక్కని ఇంకో చైర్ వేసుకుని కూర్చుంటూ. ఏం మాట్లాడాలి సార్ అంటుంది కొంచెం బిడియంగా, కొంచెం భయంగా, కొంచెం అమాయకంగా. నన్ను చూసి నువ్వెందుకలా అయిపోతున్నావో చెప్పు, నేను వింటాను అంటాడు తన గడ్డంపై చేతిని పెట్టుకుని. హర్ష అలా క్యూట్గా ఫేస్ పెట్టేసరికి తనకి తెలియకుండానే చిన్నగా నవ్వుకుంటుంది. ఆ నవ్వు హర్ష చూపుని దాటుపోలేదు. ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు. తెలిసి కూడా, నోనో, నేను నవ్వలేదు అని తనని తాను తమాయించుకుంటూ చెప్తుంది హిందూ. సరే, అది పక్కన పెట్టు, కానీ ఎందుకలా పరిగెత్తుకుంటూ వచ్చావు? అసలు ఏమైందని అలా వచ్చావు అది చెప్పు. అంటే సార్, మరి మీరు అని సాగతీస్తున్న హిందూని చూసి, సాగతీసింది చాలు కానీ ఎందుకలా వచ్చావో చెప్పు ముందు అని కాస్త గట్టిగానే అడుగుతాడు హర్ష. మీరు నాకు ఐ లవ్ యూ ఎందుకు చెప్పారు? మీకేం రైట్స్ ఉన్నాయని చెప్పారు అంటుంది మూతి ముద్దుగా పెట్టుకొని. ఏంటి, నేను ఐ లవ్ యూ చెప్పానని అలా వచ్చావా మెంటల్ అని హిందూ నుదురుని తట్టుతాడు చిన్నగా. హర్ష తట్టిన చోట చేపెట్టుకుని, ఇలా కూడా చేయడానికి మీకేం హక్కు ఉంది అని మళ్ళీ అదే ఎక్స్ప్రెషన్ పెట్టుకుని అంటుంది. ఆమె ఎక్స్ప్రెషన్స్కి నవ్వుకుని, ఎందుకు ఐ లవ్ యూ చెప్పానంటే నువ్వు నా దానివి కాబట్టి, ఎందుకు నిన్ను టచ్ చేశానంటే నువ్వు నాకు మాత్రమే సొంతం కాబట్టి అంటాడు హిందూ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. హర్ష అలా చెప్తాడని ఎక్స్పెక్ట్ చేయని హిందూ షాక్ అయి చూస్తుంది హర్షని. నీ ఎక్స్ప్రెషన్స్ ఆపి నేను చెప్పింది అర్థమైందా అని అడుగుతాడు గట్టిగా. అర్థమైంది చిన్నగా తల ఊపుతూ అంటుంది. ఓహ్, ఏం అర్థమైందో ఏమో, ఇలా ఉన్నావేంటే బాబు అని హిందూని కుర్చీలో నుండి లేపి గట్టిగా హత్తుకుంటాడు హర్ష. హర్ష హత్తుకోగానే ఒక్కసారిగా ఒళ్ళు జివ్వుమని స్టాచ్యులా నిలుచుంటుంది హిందూ. చాలా ప్రేమగా హక్ చేసుకున్న హర్ష తన నుండి ఎలాంటి రియాక్షన్ రాకపోయేసరికి, ఓయ్, ప్రతిసారి ఇలా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు, అర్థమైందా
అని ఆమెని మరింత గట్టిగా హగ్ చేసుకుంటాడు హర్ష. అసలు హర్ష చేసేది చెప్పేది ఏది అర్థం కాక ఒక బొమ్మలా అన్నీ చూస్తుందే తప్ప ఒక్క మాట హర్షని ఎదిరించి మాట్లాడదు. అలా అని అతనికి సహకరించదు. ఆమె ఎంతకీ రియాక్ట్ అవ్వకపోయేసరికి ఆమెని వదిలి ఇప్పుడైతే రెస్ట్ తీసుకుని హాస్టల్కి వెళ్ళు, మనం తర్వాత మాట్లాడుకుందాం అని హర్ష అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హర్ష డోర్ తీసిన సౌండ్కి షాక్ నుండి తేరుకొని అలాగే కుర్చీలో కూర్చుని ఆలోచిస్తుంది హిందూ. హిందూ రూమ్ నుండి బయటికి వచ్చిన హర్షను చూసి, రే అన్నయ్య, ఏం చేసావురా, అది అలా అయిపోయింది అని తెగ టెన్షన్ పడుతూ అడుగుతుంది శాలిని. అవును, నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు, తను నీకు ఫ్రెండా అని డౌట్గా అడుగుతాడు హర్ష. ఫ్రెండ్ కాదురా, నా క్లోజ్ ఫ్రెండ్ హిందూ, అందుకే టెన్షన్ పడుతున్నా అంటుంది శాలిని భయంగా. వాట్, ఆ అమ్మాయిని ఫ్రెండ్ అని ఇప్పటివరకు నాకెందుకు చెప్పలేదు అంటాడు హర్ష ఆశ్చర్యంగా. సో ఇదేనండి లవ్ యూ ఇడియట్ పార్ట్ 14. అవును, హర్ష అసలు మన హిందూని ఎప్పుడు లవ్ చేశాడు, ఇదెప్పుడు జరిగింది? నేనేమన్నా చదవడం మిస్ చేశానా, లేకపోతే మీరు వినడం మిస్ చేశారా? మరి శాలిని హిందూ తన ఫ్రెండ్ అని హర్షకెందుకు చెప్పలేదు? మీకు కూడా ఇలాంటి ఆన్సర్స్ తెలుసుకోవాలనుందా? అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ ఫ్యూచర్ అప్డేట్స్ అన్నీ మీకు రెగ్యులర్గా వస్తుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ కోసం, కొత్త కొత్త స్టోరీస్ కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.